ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల సమయమందు వాక్యభాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన రాత్రికాల సమయంలో ప్రభువా వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 8వ వచనము. నేను ఆకాశమునకు ఎక్కినను, నువ్వు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పడుకొనినను, నువ్వు అక్కడను ఉన్నావు. ఆమేన్. దేవుడి వాక్యభాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నేను ఆకాశమునకు ఎక్కినను, నువ్వు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పడుకొనినను, నువ్వు అక్కడను ఉన్నావు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 23-24 వచనాలలో, నేను సమీపంలో నుండి దేవుడు మాత్రమేనా, దూరమున నుండి దేవుడును కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశం ఎందంతటా ఉన్నవాడును కానా? ఇదే యెహోవా వాక్కు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనము. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు, మన ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదా? అది దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనము. ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యం గలవారు మగుదుము. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనము. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలం చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశం సృజించితివి. నీకు అసాధ్యమైనదేదీ లేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38-39 వచనాల్లో, మరణమైనను జీవమైనను దేవదూతలను ప్రధానులను ఉన్నవి అయినను రాబోనివి అయినను అధికారులను ఎత్తైనవిను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. చివరిగా ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారు మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రము ఎడవను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఆమె దేవుడి వాక్యభాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవేశం, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని వీడైనట్టు దేవుడు మీరే ఉన్నారు ప్రభావం, మమ్మల్ని కాచి కాపాడే దేవుడు మీరే ఉన్నారు ప్రభావం. దాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసిన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.